ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: జగత్తును చూడటానికి ఒక కర్త ఉండవలెను. ఆ కర్త పరిమితంగానే ఉండవలే. నిరవధి అయితే అనవధి అయిన తనకును ఇతరులు ఎట్లుంటారు? జగత్తును చూడటానికి ఒక కర్త ఉండవలెను. ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఒక కర్త ఉండాలి, చేసేవాడు ఉండాలి. ఒక సృష్టి ఉందంటే దానిని సృష్టించినవాడు లేదా దానిని చూసేవాడు లేదా దానిని అనుభవించేవారు ఒకరు ఉండాలి. ఆ కర్త పరిమితంగా ఉండవలే అంటున్నారు. జగత్తును చూచే కర్త పరిమితంగా ఉంటే అప్పుడు జగత్తు ఆ కర్తకు వెలుపల ఉంటుంది. కర్త ఒక వ్యక్తిగాను ఒక దైవంగాను తన పరిమితుల లోపల జగత్తును చూస్తాడు. అప్పుడు కర్త జగత్తు వేరువేరుగా ఉంటాయి. నిరవధి అయితే అంటే పరిమితులు లేనిది, అనంతమైనది. అంటే ఆ కర్త అనంతమైన వాడు అయితే అతనికి ఇతరులు అనే భావన ఎలా ఉంటుంది? అనంతమైన వాడికి తన నుండి వేరు అయినది లేదా వెలుపల ఉన్నది అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఇతరులు లేకపోతే జగత్తును దాన్ని చూసేవాడికి మధ్య సంబంధం ఎలా ఏర్పడుతుంది? అనంతమైన బ్రహ్మం దృష్టిలో ఇతరులు అనే భావన వాస్తవం కాదు. మనం చూసే జగత్తు, అందులోని వ్యక్తులు, వస్తువులు అన్నీ కూడా మాయ చేత కలిగిన భ్రమ. అహం స్ఫురణలో పరమాత్మ తప్ప వేరొకటి లేదు. అతనే సకల జగత్తుకు అధిష్టానము. అంతా తానే అయినప్పుడు చూడబడేది అంటే జగత్తు, చూసేవాడు అంటే కర్త అనే భేదం అనేది ఉండదు. ఆ భేదము కేవలం వ్యవహారిక దశలో మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ప్రతి పనికి ఒక కర్త ఉంటాడు. ఒక బొమ్మ చేయాలంటే ఒక శిల్పి కావాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ కావాలి లేదా మేస్త్రీ ఉండాలి. ఈ అనంతమైన ప్రపంచంలో దానిలోని జీవులను, నియమాలను చూసినప్పుడు వాటికి ఒక కర్త ఉండాలి అని అనుకుంటాము. ఇది అంతా ద్వైతంలో, ఇదంతా కూడా మానసిక ధోరణులు. కలలో ఈ దేహము ఇంకొక దేహాన్ని ఆశ్రయించుకొని ఎన్నో దృశ్యాలను చూస్తుంది. మెలకువ వచ్చిన తర్వాత కలలోని వారు నీతో వస్తున్నారా? రావడం లేదు కదా. ఇవన్నీ నీ ఆలోచనలే. మరి కలలో కన్నప్పుడు వారందరూ ఎందుకు రావట్లేదు? వారందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని విచారం చేస్తే నీ ఆలోచనలే వారి సృష్టికి ఆధారం తప్ప అక్కడ వారెవరూ లేరు. నీ యొక్క గత స్మృతులు ఎప్పుడూ స్మరిస్తూ ఉండటం వల్ల ఆలోచన రూపంలో అవి వెంటాడుతూ ఈ సూక్ష్మదేహమైనటువంటి మనస్సు ద్వారా నీవు వాటితో కలిసి తిరగటం, మాట్లాడటం, అన్ని చర్యలు చేస్తున్నావు. కలలో నీకు పులి కనపడింది. పులిని చూసి భయపడి నీవు లేచి కూర్చుంటావా? లేదు కదా. అక్కడ పులి ఎవరు సృష్టించారు? నీ మనస్సు. నిజంగా పులి ఉన్నదా అంటే లేదు. కానీ పులి ఉన్నట్టుగా భావన కలిగింది. జాగ్రత్తావస్థకి వచ్చిన తర్వాత అది అసత్యమని అంటున్నావు. ఆ విషయము కల కనేటప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇది అసత్యమని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే నీ అహంకారము కాని దానితో నీ వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్నది.
కళ అసత్యమని నీకు బాగా తెలుసు. కళ అసత్యమైతే కళ కనేవాడు కూడా అసత్యమే కదా. నిజానికి నీవు కానీ ఎవరు కానీ అక్కడ పుట్టలేదు, నష్టము కాలేదు. కృష్ణ పరమాత్మ చెప్తారు గీతలో, అర్జున నీవు నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు, ఇక ముందు కూడా ఉండపోవు అని చెప్తారు. అంటే పరమాత్మ సృష్టి గురించి, జీవుల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా మనం ఇంకా నీవు ఇతరులు ఉన్నారని, ఇతరుల కోసము కొన్ని పనులు చేయాలని, బాధ్యతలు ఉన్నాయని అనుకుంటాము. తాను అంటే ఈ దేహమని, తనలాగే ఇతరులు ఉన్నారని, తనకి ఇతరులకు భేదమని, ఆ ఇతరులలో కూడా భేదం ఉందని ఇదంతా అనుకుంటూ ఉంటాడు. ఈ భేదానికి కారణం ఏంటి? అహంకారం. తనకు తానుగా ఉన్నప్పుడు ఇతరులు ఎక్కడ ఉంటారు? ఇక సృష్టి ఎక్కడ ఉంటుంది? ఆలోచిస్తేనే ఈ దేహాత్మ బుద్ధికి సృష్టి కనపడతా ఉంది. ఆలోచనలు లేకపోతే కనపడదు. ఆచార్యుల వారు అంటారు, దేహం ఒక ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, సంసారం ఒక ఆలోచన, బంధం ఒక ఆలోచన, రాగం ఒక ఆలోచన. కాబట్టి ఆలోచన రహిత స్థితిలో నీవు అంటే సత్యస్థితిలో నిలిచినప్పుడు నీకు ఇక ఇతరులు ఎక్కడా అని కూడా గురువుగారు చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ నమస్కారం అండి. గురువుగారికి వాయిస్ కొంచెము ఇబ్బందిగా ఉంది మాట్లాడటానికి. కాబట్టి గురువుగారు కొంచెం లేట్గా జాయిన్ అవుతారు. అంటే 5:30, 5:35 అలా జాయిన్ అవుతారు. ఈ ప్రతిరోజు స్టేటస్ గురించి మనల్ని డిస్కస్ చేసుకోమని చెప్తున్నారు. ఎవరికి ఎంతవరకు తోచిందో ప్రతి ఒక్కరు అంటే దాని గురించి డిస్కస్ చేసుకోవడం వల్ల మనకు ఎంతవరకు అని దాని గురించి తెలియబడుతుందని తెలుస్తుంది. కాబట్టి మొదలు పెడతామండి. శ్రీనివాసరావు గారు మొదలు పెడతారా? ఒక్కొక్కరు ఇంకా రవి వచ్చిన తర్వాత రవి జాయిన్ అవుతారు ఒక్కొక్కరు అట్లా. చదవమంటారా? మీరు చెప్తారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అందరికీ. జగత్తును చూడటానికి కర్త ఉండాలి అంటున్నారు. కర్త లేకపోతే జగత లేదు కదా. ఎలాగంటే మనం నిద్రపోతున్నాం, కళ్ళు మూసుకున్నాం, జగత్తు ఏమైపోయింది? మనకి మెలకువగా ఉన్న వాళ్ళకు ఉంది జగత్తు, నిద్రపోయింది మనకైతే జగత్తు లేదు. అప్పటిదాకా ఉంది, అప్పుడు లేదు. ఏమిటి డిస్కనెక్ట్ చేసింది అంటే ఈ స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తున్నాము. వినపడుతోందండి? పర్వాలేదుగా? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తున్నాం. ఈ స్థూల దేహం స్థూల జగత్తు వదిలిపెట్టేసినంత మళ్ళీ మనకి ఏం కనపడుతుంది? కాసేపు ఏదో నిద్రపోయాం అనుకుంటాం, ఇలా తెలియకుండా అక్కడి నుంచి ఈ స్థూల దేహంతో డీలింక్ అయిపోయి సూక్ష్మ దేహంతో కలవరింటూ ఉంటాం, సూక్ష్మ ప్రపంచం. ఈ రెండు కాకుండా సూక్ష్మ దేహంతోనూ స్థూల దేహంతోనూ రెండింటిలో కూడా ఈ పరిమితత్వాన్ని వదులుకుంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైనా కారణ శరీరంతో మూల స్థితిలో తన్మయుడై ఉంటాడు. అంటే ఆయనకి ఏ ప్రపంచం ఉండదు. అప్పుడు కర్త లేడు అక్కడ. కర్త కాసేపు నిద్రపోతున్నాడంటే ఇంద్రియాన్ని నుంచి తాగేది లోపల కనుక ఎట్లా ముచ్చుకుంటే వెళ్ళిపోతాయి, అట్లాగే ఇంద్రియాన్ని బయటకు వెళ్ళిపోతున్న ఇంద్రియాన్ని లోపలికి లాక్కోవడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి
కర్త లేడు, ప్రపంచం లేదు. ఎప్పుడైతే నిద్ర నుంచి మేలుకున్నాడో అప్పుడు మళ్ళీ కర్త వచ్చాడు, కర్తతో పాటు ప్రపంచం వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ కర్త అంటే వ్యక్తిత్వము, పరిమితత్వము, అలాగే అహంకారం. ఈ మూడు ఒకటి అంటాం. వీటి ద్వారానే మనం అన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాం, అన్ని కూడా అవగాహన జరుగుతూ ఉంటుంది. ఈ దృష్టి ఏదైతే ఉందో దీన్ని మనం బహిర్ముఖం అవటం, బాహ్య దృష్టి అంటూ ఉంటాం. దీనికి వ్యతిరేకం ఉన్నది అంతర్దృష్టి, అంతర్ముఖం అని మనం చాలా కామన్ గా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే, బయట మనకి ఏదైనా కనిపిస్తోంది అంటే చూసేవాడు ఒకడు ఉన్నాడు, లేకపోతే చూడబడేది ఉండదు. చూడబడేది తెలుస్తోంది అంటే తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవరిది అంటే బహిర్ముఖమైనప్పుడు దాన్ని మనం వ్యక్తిత్వం గాను, ప్రమితత్వం గాను, అలాగే అహంకారం గాను చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే కనపడకుండా అంటే ఎప్పుడు చూసేది చూడకుండా ఉంటుందో, ఎప్పుడు మనం ఏదైతే చూస్తుంటామో, ఏదైతే తెలుసుకుంటామో అది తెలియకుండా పోతుందో, అంటే ఉండి కూడా లేనివాడు అవుతాడు. అన్నమాట చుట్టూతో ప్రపంచం ఉన్నా కూడా ప్రపంచం సంబంధం లేకుండా ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం అయినట్లుగా దానికి వ్యతిరేక అర్థంలో దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అట్లా అయినప్పుడు అక్కడ కర్త అన్నవాడు మిస్ అవుతున్నాడు, లేదా కాసేపు మరుగున పడుతున్నాడు. నిద్రపోయినప్పుడు అహంకారం డిజెంగేజ్ అవుతుంది శరీరంతో, డిస్కనెక్ట్ లేదా డిజెంగేజ్. ఇలా అవటం వల్ల ఆ కాసేపు అక్కడ కర్త లేడు కాబట్టి ప్రపంచం కూడా లేడు. అయితే ఇది లేనప్పుడు ఈ కర్త అయితే ఎప్పుడైతే నిరవధి, అనవధి అని రెండు మాట్లాడారు. ఎవరు నిరవధి? ఈ కర్త పరిమితత్వంతో ఉన్నప్పుడు అవధులతో ఉన్నాడు, అంటే అహంకారంతో ఉన్నాడు. ఎప్పుడైతే డిజెంగేజ్ అయిపోవటం, స్థూల శరీరాన్ని వదిలిపెట్టి నిద్రపోతున్నాడో అప్పుడు అతను సూక్ష్మ శరీరంతో వచ్చినప్పుడు కలగంటున్నాడు. స్థూలం సూక్ష్మ రెండు కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడ పూర్తిగా తనలో తానే రమిస్తుంటాడు. కాకపోతే అక్కడ మనసు పని చేయట్లేదు కాబట్టి ఆ అవస్థ ఏమిటి అన్నది ఆయన అప్పుడు కానీ ఆ తర్వాత కానీ చెప్పలేడు. ఎలా ఉంది అంటే బాగుంది అంటారు, ఏమిటి బాగున్నది తను చెప్పలేని పరిస్థితి. కనుక నిద్రలో కాకుండా జాగ్రత్తలో ఉంటూనే ఈ డిజెంగేజ్ అవ్వటం, డిస్కనెక్ట్ అవ్వటం శరీరంతో, తద్వారా బయట ఏం చూడకుండా ఉంటాడు. దాన్ని మనం యోగ పరిభాషలో సమాధి అంటూ ఉంటారు. ఆ స్థితిలో కర్త ఉండడు కాసేపు. ఆ కాసేపు అందులో నుంచి బయటకు వచ్చిన మళ్ళీ కర్త కనపడతాడు, ప్రపంచం కనపడుతుంది. అదే చెప్తూ ఉంటారుగా భగవాన్ ఎవరు మాట్లాడుతున్నారంటే అదే అప్పుడప్పుడు మనసు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మనసు వచ్చి మాట్లాడిపోతూ ఉంటుంది. మనసు అంటే ఏంటంటే ఆలోచన. నేను ఫలానా వారు అడిగారు, నేను చెప్తున్నాను, ఇట్లా ప్రశ్నలు సమాధానాలు మనకి బొంకానుగా వారి శరీర త్యాగం చేసేంత వరకు కూడా ఎన్నో విషయాలు మనకి లక్కీగా మన అదృష్టం కొద్ది సూర్య నాగమ్మ గారి ద్వారా కొంత ఆయన యొక్క వాంగ్మయం మనం అందుకోవడానికి అవకాశం దొరికింది. అది ఏమిటయ్యాయంటే ఆ మనసు వచ్చి మాట్లాడినప్పుడు మాత్రమే తెలుసుకోండి అన్నారు. కర్త అప్పుడు ఉంటాడు, మిగతాప్పుడు కర్త ఉండడు ఆయన. మనం కూడా అంతే, మనకు కర్త ఉంటుంది, ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటాం. అంతర్ముఖమైన వాళ్ళకి ఈ కర్త అనేది అప్పుడు ఉండదు. ఇది ఎప్పుడైతే నిరవధిగా ఉండవలసినటువంటి ఇది అనవధిగా అంటే ఎప్పుడైతే అవసరం లేకుండా పోయిందో, అనవధి నిరవధి రెండు కూడా ఒకటే. ఆహారం తీసుకోవడం, నిరాహారం, అలాగే ఆనందం, అనానందం, రెండు ఒకే భావంలో మనం తీసుకున్నప్పుడు ఈ రెండింటికి అవసరం లేకుండా ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇతరులు వీరికి ఎలా కనపడతారు అంటే ఇతరులు ఉండరు, ఇతరులు లేరు అని చెప్పడం ఆ చివరి సెంటెన్స్ లో. అది నాకు అర్థమైంది. దీన్ని ఇంకా ఏమన్నా వివరంగా యాడ్ చేసేది ఉంటే మిగతా ఏదైనా యాడ్ చేయండి, మంచిగా కావాలంటే ట్రాక్ అవుతూ ఉండొచ్చు. నాకు అర్థమైంది అవధి అనవధి రెండు ఒకటే. ఎప్పుడైతే ఈ అవసరం లేనటువంటి దాని బయటికి ఎలా సుజాతం అయిపోయిందో, పరిమితత్వాన్ని వదులుకుందో, అహంకారాన్ని వ్యక్తిత్వాన్ని త్యాగం చేసిందో అప్పుడు ఈ మొత్తం సమస్త విశ్వం కూడా తానుగానే అదే నేను, నేనే తాను అన్న పద్ధతిలో ఉండటం జరుగుతుంది తప్ప అక్కడ శరీరధారి అయి సూక్ష్మధారి అయి నేను ఫలానా
అనేటువంటి సంకుచితత్వం అనేది అక్కడ ఉండదు. విశ్వవ్యాపకత కనుక ఈ అనవధి మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే దీన్ని ఎప్పుడైతే వదిలిపెట్టామో మనం బహిర్ముఖం అవ్వడం, ఎప్పుడైతే ఈ పరిమితం దేహానికి పరిమితం అవడం కాకుండా దేహాన్ని విడిచి ఆలోచించడం మొదలుతుంది. దేహంతో ఉండే దేహాన్ని విడిచి అంటే ఇంకెవరికి లేదు, ఊరికే మున్సిపాలిటీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, అది కాదు. దేహాన్ని విడిచి అంటే దేహాత్మ భావన విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది, మనకి అనంతత్వమే ఇది అవుతుంది. పరిమితత్వం పోయి అనంతత్వం వస్తుంది. అప్పటికి ఆకాశపడి ఇది జరగవలసింది ఎప్పుడు అంటే జాగ్రత్తలోనే. ఎందుకని జాగ్రత్తలు అంటే జాగ్రత్తలోనే ఏదైనా జరిగింది జరగలేదు అని గుర్తించడం జరుగుతుంది. ఇది బహిర్ముఖంకి వెళ్ళినా అంతర్ముఖంకి వెళ్ళినా డిజెంగేజ్ అయినా డిస్కనెక్ట్ అయినా ఇవన్నీ కూడా ఇక్కడే తెలుస్తాయి. అది నిద్రలోనో కళలోనో అయినప్పుడు అక్కడ మన స్వాతంత్రాన్ని కోల్పోతాం. మనకేం తెలియదు, అక్కడ మన కంట్రోల్లో ఏమీ ఉండదు. ఇక్కడ మనం అభ్యాసం ద్వారా వీటిని అలవాటు చేసుకుంటానికి పుష్కలమైనటువంటి అవకాశం ఉంది. ఇక్కడే ప్రయత్నం చేసి చెప్తారు గురువు గారు, ఎప్పుడు కూడా జ్ఞానిగా కావాలంటే ముందు శిశువుగా జన్మించాలి, నేర్చుకోవాలి, వచ్చిందని మర్చిపోవాలి, అప్పుడు మాత్రమే మనకి అన్ని వివరాలు సుబోధకం అవుతాయని చెప్తూ ఉంటారు. అదే నాకు ఈ విషయంలో వాళ్ళు అర్థమైనటువంటి దీని గురించి ఇంకా మిగతా చాలా అనుకోండి. బాగా చక్కగా చెప్పారండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? విద్యాసాగర్ గారు కానీ. మేడం రవి గారు రాలేదండి. గురువు గారు ఉన్నారు. మీరు చెప్పండి మేడం, నేను చెప్తాను తర్వాత మీ వరకు. జగత్తును చూడటానికి ఒక కర్త ఉండవలేను. అంటే ఒక కార్యం తిరగాలంటే తప్పకుండా ఒక కర్త ఉండి తీరాల్సిందే. ఒక సృష్టి ఉందంటే ఆ సృష్టించేవాడు, అనుభవించేవాడు, చూసేవాడు ముగ్గురు ఉండాల్సిందే. ఆ కర్త పరిమితంగా ఉండాలంటున్నారు. అంటే పరిమితంగా ఉన్నప్పుడే ఆ జీవుడు అనేది జగత్తును చూస్తున్నాడు. అంటే రెండు వేరువేరుగా చూస్తున్నాడు అనమాట. పరిమితమైన బుద్ధితో సాపేక్ష జ్ఞానంతో ఈ జగత్తును వేరుగా చూస్తున్నాడు. ప్రపంచాన్ని, తర్వాత సంసారాన్ని, బంధాలని అన్నిటినీ కూడా సాపేక్ష జ్ఞానంతో పరిమితంగా చూస్తున్నాడు. కాబట్టి అటువంటిది అంటే నిరవధి అయితే అంటే అనంతమైన అతనికి తనకును ఇతరులు ఎలా ఉంటారంటున్నారు. అనంతమైన ఒక వస్తువులో సద్వస్తువులో ఇతరులనేది అసలు ఉండడానికి అసలు అవకాశమే లేదనమాట. అంటే ఇప్పుడు కళలో మనకి ఒక పులి కనపడిందనుకోండి. ఆ పులి అక్కడ కనపడిందని మనము భయపడి లేవట్లేదు. ఎందుకంటే దాంతో పాటే కళతో పాటే అది జరుగుతా పోతా ఉంది. ఎందుకంటే అక్కడ మనము కళలో పులి భయపడిందని మనం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ అహంకారం అనేది వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంది. కాబట్టి బయటకొచ్చిన తర్వాత చెప్తున్నాము. అరే! నాకు కళ అది పులి భయం కలిగింది. కానీ అది కళ అసత్యమని బయటకొచ్చిన తర్వాత చెప్తున్నాడు. అలాగే ఇక్కడ జాగ్రత్తావస్థలో ఈ దేహాత్మ బుద్ధితో ప్రపంచాన్ని, అన్యత్వాన్ని అన్నిటిని చూస్తూ ఇదే అంటే శరీరం అంటే ఈ దేహం అంటే నేను. ఈ శరీరము ముఖ కవళి ముఖ యొక్క ముఖము, శరీరము ఇవన్నీ చూసుకొని నేనంటే ఈ శరీరము, ఈ పాంచభౌతికమైన శరీరము అని చెప్పేసి ఎలాగా అనుకుంటున్నాడో, అలాగే నేను ఎలాగా అనుకుంటున్నాడో అలాగే ఇతరులను కూడా చూస్తున్నాడు. అలాగే ఇతరులను కూడా శరీరంతో చూస్తున్నాడు కాబట్టి అవి సత్యం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దేహాత్మ బుద్ధి, పరిమిత బుద్ధి అవన్నీ అంటే ఇవన్నీ అడ్డంకులు ఇతనికి ఎప్పుడైతే అనంతమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ దేహాత్మ బుద్ధి అనేది పరిమితమైన బుద్ధి కాబట్టి అప్పుడు తెలుసుకుంటాడు. అనంతమైన స్వరూప జ్ఞానంలో అహంస్ఫురణలో ఇదంతా అసత్యము. అప్పుడు అనంతమైన దాంట్లో ఇతరులు అనేది కనపడే అవకాశం అనేది ఉండనే ఉండదు అని ఇక్కడ చెప్తున్నారనమాట భగవాన్. అది నేను అనుకుంటున్నానండి.
సరోజ గారు, సంకర్షణ గారు. మూర్తి గారు ఉన్నారు. నేను మధ్యలో వచ్చాను, టాపిక్ పూర్తి వినలేదు. రవి లేడా? రవి లేకపోతే నెక్స్ట్ అదే శంకరాభరణ సినిమాలో నెక్స్ట్ వారసు రవి. రవి లేకపోతే వెళ్తుర్లేదు. వెళ్తురు లేదు అన్నట్టు ఉంది పరిస్థితి. దొరుకున ఇటువంటి సేవ ఆయనకి ఇచ్చారు కదా, అట్లాగే నిన్నంతా మొత్తం ఆయనే తీసుకున్నారు. అవునవును. నేను రవి రాలేదా? లేదండి, రాలేదండి. ఏ టాపిక్ నేను చూడలేదు. ఏంటి టాపిక్? అంటే రవి మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడండి. ఉమ్. వెలుగులు ఏమైనా కిరణాలు ఏమైనా ఒకటి రెండు శ్రీనివాసరావు గారు చెప్పారు, బాగా చెప్పారు. మేడం గారు కూడా అవును చెప్పారు. అవును. అవగాహన. ఓకే, సీనియర్స్ అంటే ఓకే, మనకి యువ అంటే నాయకత్వం. మనకి కర్తృత్వ భావన అనే దాంట్లో చూసుకున్నట్టయితే మనకి పరిమితత్వం అనేది కనిపిస్తుంది. కర్తృత్వ భావన లేనప్పుడు అపరిమితత్వం అనేది మనము అదిగా ఉంటాము. కర్తృత్వం ఉన్నంత కాలంలో మనకి పరిమితత్వమే మనకు ఇది ఉంటుంది అనేది మెయిన్ గా మనకు గ్రహింపునిస్తుందండి. కర్తృత్వ భావనకు మనకి అంటే పరిమితత్వానికి కారణం ఏమిటంటే మనస్సు. ఈ మనస్సు మనకి ఉన్నంత కాలంలో కూడా మనం పరిమితత్వంలోనే ఉంటాం. మనస్సు సూక్ష్మ, ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టుగా సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఈ అవధులు దాటినట్టయితే ఆ అనంతత్వంలోకి ఉండిపోతాము. అప్పుడు అవధి లేని ఇది ఉంటుంది అని గ్రహించామండి. ఆ స్థితికి చేరుకోవడము అని అంటే మరి అది కేవలం మన గురువు గారు చెప్పినట్టుగా గురు అనుగ్రహమే. దానికి ప్రయత్న ఇది ఏమీ ఉండదు. ఆ అనుభూతి చెందడమే. ఎన్ని చెప్పుకున్నా కూడా ఈ వ్యక్తికి సంబంధించి అది చేరడానికి గురు అనుగ్రహమే తోడవుతుంది అని అనుకుందాము. ఈ పరిమితత్వం అవధికి తేడా ఏంటి అంటే మనస్సుకు, వ్యక్తిత్వానికి ఈ మాయలో ఉన్న విషయంకి సంబంధం. ఎందుకంటే ఇది 3 అవస్థల్లోనూ మనకు ఆ ఎరుక ఉంటేనే ఇదవుతుంది. జాగ్రత్త అవస్థలోనే ఆ విషయం తెలుసుకోవాలి అని మనకు చెప్తారు కనుక ఆ అపరిమితత్వం రావాలంటే 3 అవస్థలకు ఆవలి ఇది అయినటువంటి అక్కడికి చేరుకోవడం అనేది నేను గ్రహించిన విషయం. చక్కగా చెప్పారండి. బాగుంది. ఇక్కడ అనంతత్వం రాదు, అది ఆల్రెడీ ఉంది. పరిమితత్వం అనేది అసలు లేదు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. లేని పాము ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ కూడా జీవ భావన, కర్తృభావన లేనిది ఉన్నట్టుగా ఆ మాయ లేనిదే కనపడుతుంది. ఆత్మకి కనపడదు. ఇది అభాస కాంతిలో ఉంటుంది కాబట్టి మూలాన్ని తెలుసుకోలేదు. అయితే అనంతత్వం అనేది వచ్చేది కాదు. గురుగారు ఎప్పుడైతే ఆలోచన లేకుండా ఈ మాయా నేను నిశ్చలత్వానికి వస్తుందో, సరే అనుగ్రహం అన్నమాట ఉండనే ఉంది. అనుగ్రహం వల్లనే ఆలోచన స్థితికి వస్తాడు. అనుగ్రహం వల్లనే అంతర్ముఖం అవుతుంది. అనుగ్రహం వల్లనే ఈ మాయా నేను నష్టమవుతుంది. అంతవరకు నేను కర్తని, ఐఆమ్ ఇండిపెండెంట్, నేను సాధించాలి
అనుకునే ఈ నేను ఆత్మ ప్రకాశంతో ఉమ్, అదృశ్యమైపోతుంది. గురుగారు. అంటే ప్రకాశంతో పోతుంది అనేది కూడా మాయలో చెప్పుకునే మాట. ఎందుకు ప్రకాశించాలి? ఇందాక చెప్పారు కదా, శిశువుగా ఎందుకు జన్మించాలి? ముందు ఒక మాయ ఆవరించాలి, ఒక భ్రమ తల ఎత్తాలి, ఒక లేని అజ్ఞానము ఉన్నట్టు కనపడాలి. గురుగారు. అదిగో రవి వచ్చాడు కాబట్టి చీకటి ఉండదు. గురువు గారు. ఇందాక నుంచి రవి లేని రాత్రులు గడుపుతున్నారు. గురువు నీ పేరు సార్థక నామము. రవి ఉదయిస్తేనే అంధకారం దొరికేది. గురువు కాబట్టి రవి ఇక్కడ ఉదయించడానికి కూడా అనుగ్రహం కావాలి కదా గురువు గారు. రవి ఉదయించటానికి ఆ ఉच्चతర శక్తి దానిలో చైతన్యం తీసుకొచ్చి ప్రకాశింపచేస్తుంది. గురువు గారు. కాబట్టి నీవేదో సాధన చేసి నేను నిశ్చలత్వానికి వచ్చాను, నేను దాన్ని తెలుసుకుంటాను, కుదరదు. ఇక్కడ ఈ మాయని మొత్తం నడిపించేది హయ్యర్ పవర్. గురువు నిన్ను ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా నేను వైరాగ్యం కావాలి, ఏ విధంగా నిన్ను నిశ్చలత్వానికి తీసుకురావాలి, అది అంతా అరేంజ్ చేస్తుంది. గురువు నీ అంతటి నీవు నేనేదో ప్రోగ్రాం వేశాను, నేనేదో సాధన చేస్తాను. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక భ్రాంతి తల ఎత్తినప్పుడు దాని పేరు భ్రాంతి. భ్రాంతి అంటే లేనిది ఉన్నట్టు. ఆ భ్రాంతి ఎలా దొరుకుతుంది? ఒక్క సత్య ప్రకాశంతోనే దొరుకుతుంది. చీకటి ఎలా దొరుకుతుంది? వెలుగుతోనే దొరుకుతుంది. అజ్ఞానం ఏ విధంగా పోతుంది? జ్ఞానంతోనే పోతుంది. నిజంగా ఇక్కడ ఏమైనా రెండుగా ఏమైనా ఉంటే లేదు. మీ దృష్టి ఎలా ఉండాలి అంటే ఉన్నది ఒకటే నేను. నీవు జేనిని చింతించకపోతే ఆ నేను సుస్పష్టంగా ప్రకాశించే పాసిబిలిటీ ఎక్కువ. పాసిబిలిటీ ఇది. ఇప్పుడు చూచే నేను దేన్ని చూడటంలే, దేన్ని గుర్తించటంలే. అదే మాట చెప్పింది, అంతర్ముఖంగా. అంతర్ముఖం అంటే అర్థం ఏంటి? చింతావిహీనం, ఉత్తిరాయిత్యంగా ముందు.
ఆ తర్వాత అనేది ఏమవుతుందో నీ చేతుల్లో లేదు. అప్పటికే నువ్వేం చేస్తావు? ఇక్కడ నాకు ఆత్మ కనపట్టలేదంటావు, లోపలికి వెళ్ళి గాని అట్లా కనపడదు. అసలు సంకల్పమే తల ఎత్తకూడదు. ఒక గుడ్డివాని వలె ప్రవర్తించు. గుడ్డివాని వలె అంటే దేనిని చూచే అవకాశం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక చెవిటి వాడిలాగా, ఒక మూగవాడిలాగా, ఒక గుడ్డివాడిలాగా, గుడ్డివాడిగా ఉండమని కంటితోనూ చూస్తున్నాం కాబట్టి అట్లా చెప్పారు. ఏది వినవద్దు, ఏది చూడవద్దు, ఏది గ్రహించవద్దు. దాని అర్థం ఏంటి? పంచేంద్రియాలని వాటి స్థానంలో ఉంచు. అంటే మేక్ ది మైండ్ డిఫంక్ట్. ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి, నువ్వు గుర్తించవు. నేను చెప్పినట్టు ఎందుకు గుర్తించవు? నీ దృష్టి లోపల వైపు తిరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్, అంతర్ముఖమైంది. అది అలవాటు చేసుకో. అంతర్దృష్టి అంటే దేనిని గుర్తించకపోవటం. నువ్వు ఆత్మను చూడక్కర్లా. ఇప్పుడు చూసే తెలుసుకునే విషయాలు ఫుల్ స్టాప్ పెట్టు, చేయొద్దు. అంతవరకు ఉండు, తర్వాత అది చూసుకుంటుంది. ప్రకాశించాలా? నువ్వు తీవ్ర స్థాయిలో వైరాగ్యం లేకుండా టెంపరీగా వైరాగ్యం కలిగి ఉందా? ఇది ఏమైనా శ్మశాన వైరాగ్యమా, ప్రసూతి వైరాగ్యమా అనేది అక్కడ టెస్ట్ చేస్తుంది. ఈ జీవితం నాకు వద్దు అనుకోగానే వెంటనే ప్రకాశించదు. ఇట్ ఈస్ ఎ టెంపరీ థాట్. పూర్ణ వైరాగ్యం కాదు, తీవ్ర వైరాగ్యం కాదు. కాబట్టి తీవ్ర వైరాగ్యంతో ఉండమన్నాడు ఆదిశంకరులు కూడా. ఇచ్చారహితము, ఈ పూటకి పని చేద్దాంలే, తర్వాత చూసుకుందామంటే మళ్ళీ లాగుతుందట. నీ కోరికలకి నిర్వీర్యం చెయ్యాలి. నిర్వీర్యం ఎట్లా చేస్తావు? దోష దర్శనంతో. వారు కట్టింది మెథడాలజీ, హౌ టు కమ్ టు ది సైలెంట్ జోన్. అంతవరకు ఆత్మని ప్రకాశింపచేయడానికి కాదు. నీవు ప్రాపంచిక వాసనల్లో చిక్కుకోకుండా యు ఆర్ సేఫ్ గార్డింగ్ యువర్ సెల్ఫ్. అంతవరకు వైరాగ్యం అనేది ఇట్ ఇస్ ఎ ప్రొటెక్టివ్ షీల్డ్, అంతకంటే ఏం లేదు. అది ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు? వైరాగ్యం వస్తేనే వస్తుందా, రాకపోతే రాదా అనే మీమాంసని పక్కకి పెట్టండి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్.
ఎప్పుడైతే ప్రాపంచిక ఆకర్షణలు ఎందు నీవు ఒక విముఖత, ఒక డిస్పాషన్, ఒక డిటాచ్మెంట్ ఏర్పరచుకుంటావు, అనుగ్రహంతో అది ప్రకాశిస్తుంది. అట్లా ఇప్పుడు చెట్టుకి ఒక పువ్వు పూసింది, మెల్లగా పిందెయింది. అది ఎప్పుడు రాలి కింద పడుతుంది పండుగ? ఇట్ టేక్స్ టైం. పండుగ అంటే ఏమిటి? ఇక నాకు ఈ చెట్టుతో సంబంధం లేదు. చెప్పినట్టు గురుగారు. ఆ విధంగా నిశ్చలత్వం is the only way to be away from the worldly afflictions. ఉంటాయి. నీ దృష్టి దాని మీదకి పోకపోతే చాలు. అందుకే గుడ్డివాడి వలె ఉండు. ఒకసారి చదువు. జగత్తును చూడటానికి ఒక కర్త ఉండవలే. ఆ కర్త పరిమితంగానే ఉండవలే. నిరవధి అయితే అనవధి అయిన తనకును ఇతరులు ఎట్లుంటారు? ఇక్కడ గురుగారు, ఇక్కడ ఆ కర్త పరిమితంగానే ఉండవలే అంటున్నారు కదా. అంటే అనంతమైన కర్తగా నువ్వు చూడలేవు అని చెప్పు. గురుగారు, అదే మీరు ఒకసారి అన్నారు కదా, అంటే ఈ అహంకారానికి ఆత్మ యొక్క లక్షణాలు ఉంటే నాకు పూర్తిగా ఉంటే అది దానికన్నా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మీరు చెప్పారు. పరిమితమైనప్పుడే కర్తృత్వం వస్తుంది. అనంతంలో చూడలేడు. పరిమితము అంటే ఒక అభాసమైన కాంతి. అదే జ్ఞానమే. అది ఎలా ఉంటుందంటే ఒక రే బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. గురుగారు, ఒక కిరణం బయటకు వచ్చినట్టుగా. కిరణం బయటకు వస్తే దానికి ఉన్న కెపాసిటీ దానికి ఉంటుంది. ఈ దేహంతో నువ్వు గుర్తించాలి అంటే అనంతమైన నీ సహజత్వము పరిమితమైనప్పుడే నువ్వు జగత్తును చూస్తావు. నిద్రలో జగత్తును ఎందుకు చూడు? నీ దేహాన్ని ఎందుకు చూడు? లిమిటెడ్ది నిద్రపోతున్నప్పుడు అన్లిమిట్ అయిపోతుంది. పరిధుల్ని అధిగమించింది. అవును, అక్కడ తన సహజ స్థితిలో ఉంది కాబట్టి అక్కడ చూడలేదు. ఆ సహజ స్థితి నీ చేతుల్లో లేదు. పరిమితమైన జీవుడి చేతుల్లో లేదు. నీవు నిద్రపోవడం కాదు, ప్రకాశంలో నువ్వు లేకుండా పోతా ఉంటుంది.
అప్పుడు ఇప్పుడు ఏమంటావు? నిద్ర ముంచుకు వచ్చిందంట. ఉమ్, నిద్ర ముంచుకు రావడం అంటే ఏమిటి? తన సహజత్వం ముందు. ఉమ్, సహజత్వం. సహజత్వం. ఉమ్, అది డామినేట్ చేస్తుంది. ఉమ్, అప్పుడు ఉమ్, ఎంత శబ్దం ఉన్నా, ఎంత ఆకలి ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా ఉమ్, నీవు వాటిని గ్రహించవు. గ్రహించలేను. అవును. ఉమ్, ఎందుకు గ్రహించవు? అది కారణం అది డామినేట్ చేస్తుంది. సహజత్వం సహజత్వం ఉంటుంది అక్కడ. డామినేట్. ఆ సహజత్వం అనేది ఎన్నడూ పరిమితత్వం కాలేదు. ఇది గ్రహిస్తే చాలు. గురుగారు. ఉన్నది ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. ఉనికి లేనిది ఒక రే ఆఫ్ లైట్. దట్స్ ఆల్. గురుగారు అర్థమైంది. అర్థమైంది గురుగారు. స్థూల సూక్ష్మ దేహాలు చైతన్యమైతేనే ఆ లోకాలు చూస్తాయి, లేకపోతే చూడలేడు. అవును గురుగారు. దేహాత్మ బుద్ధి జనిస్తేనే జగత్తు ఇతరు చూస్తాడు. దేహాత్మ బుద్ధి జనించలేదనుకో, వేర్ ఆర్ అదర్స్ అన్నాడు మహర్షి. అవును గురుగారు. అంతేకాదు, దేహము లేక దేహాత్మ బుద్ధి లేక జగత్తును ఎప్పుడో చూసావా? చూడలేదు. అంటే ఇక్కడ చిన్న డౌట్ గురుగారు. అక్కడ ఆ కర్త పరిమితంగానే ఉండవాలి అంటున్నారు. ఒకవేళ అపరిమితంగా ఉంటే? అపరిమితంగా ఉంటే కాదు, ఈ కర్తృత్వం పోతుంది. అదే ఊహించడానికి అవ్వదు. లేకపోతే శరణాగతి అయితే అపరిమితం. అనంతత్వమైన కర్తృత్వం ఉండదు. ఆ గురుగారు. నీవు దేహానికి పరిమితమైనప్పుడే అండ్ డోర్. ఆ గురుగారు. అవునవును. అర్జునుడు ఏమన్నాడు? నేను ఎలా చంపుతాను వీళ్ళని అన్నాడు. ఎందుకన్నా మాట? దేహానికి పరిమితమైనాడు. పరిమితమైనాడు కాబట్టి. వెంటనే కృష్ణపరమాత్మ ఏమన్నాడు? నువ్వు ఎవరిని చంపడానికి సృష్టి స్థితిలోకి ఐ ఆమ్ రెస్పాన్సిబుల్. కర్మను నువ్వు చెయ్యి, ఫలితం నేను చూసుకుంటా. అవును గురుగారు. అర్థమైంది. కర్తృత్వం అనేది ఏదో ఒక దేహానికి పరిమితమైనప్పుడు మాత్రమే ఉంటుంది. అవును. స్థూలంగా కావచ్చు, సూక్ష్మంగా కావచ్చు.